సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. చాణక్యుడి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. గత సంచికల్లో చాణక్యుడి జీవిత విశేషాలు, అతను ఏ కాలానికి చెందినవాడు, అతని పేరు చాణక్యుడు అనే పేరు ఏ విధంగా వచ్చింది, కౌటిల్యుడు అని కూడా అతన్ని వ్యవహరిస్తారు, అది ఎలా వచ్చింది, అతని అసలు పేరు విష్ణుగుప్తుడని, అతను ఏ కాలం వాడు, ఏ రాజ్యానికి సంబంధించినటువంటి వాడు అని కొన్ని చారిత్రక విశేషాలన్నీ కూడా గతంలో తెలుసుకున్నాం. అదంతా కూడా ఒక సంచికలో చెప్పుకున్నాం. రెండవ సంచికలో చాణక్యుడిని ఇవాళ మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి, చాణక్యుడి రచనలను ఎందుకు అంత గొప్పగా ఆదరించాలి అనే విషయంలో అతడు రాసినటువంటి కౌటిల్యుని అర్థశాస్త్రం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక సంబంధమైనటువంటివి, రాజకీయ సంబంధమైనటువంటివి, సామాజిక సంబంధమైనటువంటివి అనేక రకాల విషయాలు మానవ సమూహానికి, సమాజానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఒక విజ్ఞాన నిధిగా అందించినందువల్ల మనం కౌటిల్యుని అర్థశాస్త్రం గురించి కూడా మనం చెప్పుకున్నాం. అంటే అర్థశాస్త్రం రచించాడని చెప్పాం, కానీ అర్థశాస్త్రంలో అపారమైనటువంటి విజ్ఞానం ఉంది. వాటినన్నింటిని కూడా రానున్న సంచికల్లో చెప్పాలి అని మనం గత సంచికలో తెలుసుకున్నాం. అదేవిధంగా చాణక్యుడు రచించినటువంటి రచనలలో కౌటిల్యుని అర్థశాస్త్రం ఎంత ప్రసిద్ధమైనదో అదేవిధంగా చాణక్యుడి నీతి శాస్త్రం కూడా అంతే గొప్పనైనది. ఆ నీతి శాస్త్రం గురించి కూడా గత సంచికలో మనం విశేషాలు తెలుసుకున్నాం. ఆయన నీతి శాస్త్రంలో సామాజికమైనవి, మరి వైయక్తికమైనటువంటివి, తర్వాత రాజకీయపరమైనవి, నైతిక అంశాలకు సంబంధించినవి అనేక విషయాలు మనం కొన్ని ప్రస్తావించుకున్నాం. అందులో విద్యకు సంబంధించినవి. చాణక్యుడి నీతి శాస్త్రంలో మనకు 2 పాదాలుగా ఉన్నటువంటి శ్లోక రూపంలో ఈ సుభాషితాలు, సూక్తులు మనకు లభిస్తున్నాయి. వీటిని అనేక భాషల్లో అనేక మంది అనువాదం చేశారు. ఆ రకంగా తెలుగులో మనకు ఒక 300 శ్లోకాలకు సంబంధించి వాటి సంస్కృత శ్లోకాలను తెలుగులోకి అనువదించి ఒక్కొక్క అంశానికి సంబంధించిన ఒక వింగడింపు చేసి మనకు అందించినటువంటి రచయితలు ఎంతోమంది ఉన్నారు. వారిలో కేవి రమణ గారు అని ఆయన దీని మీద బాగా విశేషమైనటువంటి కృషి చేశారు. ఇలా మన పరిశోధకులు, మన చరిత్రకారులు చేసినటువంటి వింగడింపు ఆధారంగా ఇవాళ మనం చాణక్యుడి నీతి శాస్త్రంలోని కొన్ని శ్లోకాలను, వాటి అర్థ తాత్పర్యాలను గురించి మనం తెలుసుకుందాం. చాణక్యుడి నీతి శాస్త్రంలో విషయాన్ని బట్టి ఆయన వాటికి కొన్ని శీర్షికలను పెట్టారు మన వాళ్ళు. నేను గత సంచికలో విద్యకు సంబంధించి కొన్ని విషయాలు చెప్పాను. ఇది విద్వాన్ సర్వత్ర పూజ్యతే, విద్యా విహీనాం పశుం, స్పర్ధయా వర్ధతే విద్య, విద్యా దదాతి వినయం. ఇలా విద్యార్థి ఎలా ఉండాలి, విద్య ఎంత అవసరమైంది మనిషికి అనే విషయాల్ని ప్రస్తావించుకున్నాం. ఆ క్రమంలో ఇప్పుడు అసలు చాణక్యుడి నీతి శాస్త్రంలో ఉన్న విషయాల క్రమాన్ని చూసినట్లయితే ఆయన ఏ విధంగా ఆ నీతి శాస్త్రాన్ని రచన మొదలుపెట్టాడు. సాధారణంగా కవులు, పూర్వ కవులు, సంస్కృత కవులు ముఖ్యంగా వాళ్ళు రచనను ప్రారంభించేటప్పుడు ఇష్టదేవతా స్తుతి చేయటం, ఆ రచన యొక్క ఉద్దేశాన్ని తెలపటం, అది ఎందుకు రాస్తున్నాను అని వాళ్ళ లక్ష్యాన్ని తెలపటం అనేది ఒక సంప్రదాయం. మనం చాణక్యుడి నీతి శాస్త్రాన్ని చూసినప్పుడు అటువంటి సంప్రదాయమే మనకు కనబడుతుంది. ఆ కోణంలో చాణక్యుడి నీతి శాస్త్రంలో మొట్టమొదటి శ్లోకం నీతికి సంబంధించినటువంటిది. తర్వాత దృక్కోణం, అంటే ఆయన రాసిన శ్లోకాలలోని విషయాన్ని బట్టి మన వాళ్ళు వాటికి కొన్ని శీర్షికలు పెట్టారు. ఒకటి నీతికి సంబంధించింది, మరొకటి దృక్కోణం అని,
మరొకటి కాలమహిమని, మరొకటి ధర్మాచరణ అని. ఇది చాలా ముఖ్యమైనది, ధర్మాన్ని ఏ విధంగా మనం ఆచరించాలి అన్నది. అలాగే ధర్మాచరణ తర్వాత మరి కర్మఫలం అంటే కర్మ సిద్ధాంతిని నమ్మినటువంటి ఒక కర్మభూమి, ఆర్షధర్మబద్ధమైనటువంటి ఒక సనాతన సమాజం మన భారతీయ సమాజం. కాబట్టి ఇందులో కర్మ సిద్ధాంతానికి సంబంధించి కర్మఫలం అనేటువంటి మరొక శీర్షికతో ఆయన కొన్ని నీతి సూక్తులు శ్లోకాలుగా అందించారు. అదేవిధంగా రాజ్య వ్యవస్థ అనేది మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవాళ ఆనాడు రాచరిక వ్యవస్థ ఉన్నా, ఇవాళ ప్రజాస్వామిక వ్యవస్థ ఉన్న సమాజంలో ఒక సమూహాన్ని, ఒక మానవ సమూహాన్ని, ఒక గుంపును ఆనాటి ఆటవిక సమాజంలో కూడా మనకి ఈ వ్యవస్థ కనబడుతుంది. మనుషులు ఒక గుంపుగా ఒక చోట ఏర్పడినప్పుడు ఆ గుంపుకు ఒక నాయకుడు అనేవాడు ఉండేవాడు. అంటే అన్నీ తెలిసినవాడు, కాస్త జ్ఞానం ఉన్నటువంటి వాడు మిగతా వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఒక పద్ధతిగా నడపాలి అని ఒక నాయకత్వం వహించి ఆ గుంపును, ఆ సమాజాన్ని, ఆ సమూహాన్ని ముందుకు తీసుకెళ్ళేటువంటిది మనకు చరిత్రలో కనబడుతుంది. ఆ విధమైనటువంటివి పూర్వం మనం రాచరిక వ్యవస్థలో ఉండేవాళ్ళం. అంటే రాజులు వంశపారంపర్యంగా వాళ్ళు రాజ్యాలని పరిపాలిస్తూ వాళ్ళ పరాక్రమాన్ని, వాళ్ళ శక్తి మేరకు రాజ్యాన్ని విస్తరింపచేయటం అనేది ఆ రాచరిక వ్యవస్థలోని ఒక ధర్మం. కాబట్టి యుద్ధాలు ఇవన్నీ కూడా ఆనాటి సమాజంలో అనివార్యం. అంటే ఒక రాజు ఒక రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు అతను కేవలం తన రాజ్యం వరకే పరిమితమైపోయి అంతవరకే గిరిగీసుకొని ఉండటం కాదు. ఒక రాజు ఒక పరాక్రమవంతుడైనటువంటి, ఒక శౌర్యవంతుడైన ఒక వీరుడి యొక్క లక్షణం ఏమిటంటే రాజ్యం వీరభోజ్యం అన్నారు. అందుకే అంటే వీరులన్న వాళ్ళు రాజ్యాన్ని వాళ్ళు విస్తరింప చేసుకోవడం అనేది ఒక లక్షణం. అందుకనే మనకి చరిత్రలో ప్రపంచమంతా కూడా అలెగ్జాండరు వీళ్ళంతా ఎంతోమంది చరిత్ర పురుషులు కనబడతారు. వాళ్ళు రాజ్యాన్ని విస్తరింప చేసుకుంటూ ఆనాడు యుద్ధాలు చేసేవాళ్ళు. ఆ యుద్ధాలన్నీ కూడా మారణాయుధాలతో సంబంధించి ఒక రక్తపాతం, ఒక అహింసతో కూడుకుని ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ రోజు యుద్ధానికి సంబంధించి ఉండేవి. అలా రాజులు రాజ్యాన్ని విస్తరింప చేసుకునేటువంటి వ్యవస్థ ఆనాటి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం, కొన్ని వందల సంవత్సరాలకి పూర్వం మనకు ప్రపంచంలో, మన దేశంలో ఈ వ్యవస్థ కనబడేది. అటువంటి రాజ్య వ్యవస్థ ఆనాటి రాచరిక వ్యవస్థ కానివ్వండి, అదంతా కూడా అంతరించిపోయి ఇవాళ ఆధునిక సమాజంలో మనం ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నాం. అంటే ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రాలతో జీవిస్తూ వారు ఒక నాయకుడిని ఎన్నుకుంటే ఆ నాయకుడు వాళ్ళ ఇష్టానుసారంగా సమర్థుడైనటువంటి ఒక నాయకుడిని ఎన్నుకుంటే ఆ నాయకుడు ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతాన్ని, ఆ రాష్ట్రాన్ని, ఆ దేశాన్ని ఒక శాంతియుతంగా ప్రజలను సంక్షేమాన్ని కోరుతూ పరిపాలించటం అనేటువంటిది ఇవాళ ప్రజాస్వామిక దేశాల్లో వచ్చినటువంటి ఒక గొప్ప మార్పు. ఆ రకంగా ఇవాళ మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవిస్తున్నాం. అయినప్పటికీ కూడా అక్కడక్కడ కొంతమంది రాజ్య విస్తరణ కాంక్ష పరులు వాళ్ళు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. ఆనాటి యుద్ధాలు ఎలా ఉండేవి? కత్తులు, కటారులు, ఆనాటి అశ్వబలం, గజబలం, సైనిక బలం, కాల్బలం, ఇలా రకరకాల రథబలం అని ఇలాంటివన్నీ ఆ రోజుల్లో ఉండేవి. కానీ ఇవాళ ఆధునిక సాంకేతిక శాస్త్ర విజ్ఞానం పెరిగిన తర్వాత అణ్వాయుధాలు వచ్చాయి. అణుబాంబులతో ఒక బాంబు వేసేసి ఆ దేశాన్ని నాశనం చేసి ఇలా మనకు చరిత్రలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. మానవ సమాజం, మానవ జాతిని నిర్మూలించేటువంటి కొన్ని అరాచక వ్యవస్థలు, కొన్ని నిరంకుశ ప్రభుత్వాలు ఈనాటికి అక్కడక్కడ మనం చూస్తున్నాం. ఇవన్నీ లేకుండా ఒక శాంతియుతమైనటువంటి మార్గాన్ని, ఒక శాంతి స్థాపన, అందుకే రామరాజ్యం అని అనేవాళ్ళు. రాముడి రాజ్యంలో ఏ కష్టము లేకుండా అందరూ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండేటువంటి ఒక రాజ్యాన్ని ఆనాడు
రామచంద్రుడు పరిపాలించాడు కాబట్టి ఇప్పటికీ మనం రామరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకుంటాం. అట్లా ఇవాళ ప్రజాస్వామిక దేశాలలో కూడా రామరాజ్యం లాంటి ఒక వ్యవస్థ ఏర్పడాలి అన్నప్పుడు మనం ఆధునికమైనటువంటి ప్రణాళికలతో, ఒక ఆధునికమైనటువంటి వ్యవస్థతో, ఒక శాంతియుతమైనటువంటి ప్రజా సంక్షేమం కోరే ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆనాడు 2000 సంవత్సరాలు 2400 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి చాణక్యుడి నీతి సూత్రాలు ఇవాళటికి కూడా మనకు ఈ వ్యవస్థకు ఉపయోగకారిగా ఉన్నవి కాబట్టి వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక చెప్పినట్టుగా ఆయన రాసినటువంటి నీతి సూక్తులు, నీతి సూత్రాలు ఈ పరంపరలో రాజ్య వ్యవస్థ అనేటువంటి ఒక భాగం కూడా ఉంది. ఈ రాజ్య వ్యవస్థలో ఒక పరిపాలనా రంగం ఏ విధంగా ఉండాలి, ఒక సమాజం పరిపాలనా వ్యవస్థ, దాన్ని మనం అడ్మినిస్ట్రేషన్ అంటాం, ఏ విధంగా ఉండాలి అనేటువంటిది కూడా ఆయన తన నీతి శాస్త్రంలో చాలా అద్భుతంగా చెప్పినటువంటి. వీటిల్లో మనం ఇవాళ కొన్నింటిని గురించి మనం చెప్పుకుందాం. మొట్టమొదట చాణక్యుడి నీతి శాస్త్రంలో ఆ శాస్త్ర గ్రంథ రచన పేరే నీతి కాబట్టి మొట్టమొదటి అంశాన్ని తరువాతి విశ్లేషకులు, విమర్శకులు దానికి వ్యాఖ్యానం రాసినటువంటి వ్యాఖ్యానకర్తలు నీతి అనే శీర్షికను పెట్టారు. ఆయన చెప్పిన మొట్టమొదటి శ్లోకం ఏమిటంటే, తదహం సంప్రవక్ష్యామి లోకానాం హితకామ్యయా ఏన విజ్ఞాన మాత్రేణ సర్వజ్ఞత్వం ప్రపద్యతే అని చెప్పారు. అంటే దీని అర్థం ఏమిటంటే, ఆయన చెప్పినటువంటిది భావం గ్రహించినంత మాత్రాన సర్వజ్ఞతను ప్రసాదించగల ఈ నీతి సంగ్రహాన్ని నేను చక్కగా వచిస్తున్నాను. దీని ద్వారా జనులకు మేలు కలగాలని కాంక్షిస్తున్నాను అని ఆయన అన్నారు. అంటే నేను చెప్పేటువంటి ఈ నీతి సూత్రాలలో ఉన్నట్టు విషయం గ్రహించటం వల్ల పాఠకులకు చదివిన వాళ్ళకి జ్ఞానం కలగాలి అని, ఆ జ్ఞానోపదేశం కోసమే నాకు తెలిసిన మంచిని మీకు నేను పంచుతున్నాను అని ఈ శ్లోకంలో చెప్పారు. ఇది ఆయన చెప్పినటువంటి నీతి శాస్త్రంలోని మొట్టమొదటి శ్లోకం. తర్వాత ఇందాక చెప్పాను, కవులు రాసేటప్పుడు సంప్రదాయబద్ధంగా ముందు ఇష్టదేవతా స్తుతి అని ఒకటి కొలుస్తారు, తర్వాత వంశక్రమం చెబుతారు, తమ పూర్వీకుల గురించి, గురువుల గురించి చెప్తారు. ఆ క్రమంలో రెండవ శ్లోకంలో చాణక్యుడు చెప్పినటువంటిది ఏమిటంటే, నమామి శిరస విష్ణుం త్రైలోక్యాధిపతిం ప్రభుం నానాశాస్త్రోద్భతం వక్ష్యే రాజనీతి సముచ్చయం అన్నారు. అంటే త్రిలోకాధిపతి, సర్వవ్యాపకుడైనటువంటి ఆ ప్రభువుకు, ఆ దేవతామూర్తికి, ఆ అతీతమైనటువంటి శక్తికి నేను మొట్టమొదటిసారిగా శిరసు వంచి ప్రణామం చేస్తున్నాను అన్నారు. అంటే ఇక్కడ చాణక్యుడు ఆధ్యాత్మికవేత్త, ఆస్తిపరుడు. ఆస్తిపరుడు అంటే ఆస్తికుడు. అంటే ఆస్తి అంటే డబ్బుకు సంబంధించి, సంపదకు సంబంధించింది కాదండి. ఆస్తికుడు అంటే భగవంతుణ్ణి నమ్మేవాడు. భగవంతుడు అంటే ఒక దివ్యమైన శక్తి. ఈ చరాచర ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని నడిపించేటువంటి ఒక శక్తి అనేది మన పైన అతీతమైనటువంటి ఒక శక్తి అదృశ్యంగా ఉన్నట్టుగా ప్రతి వాళ్ళు అంగీకరించినటువంటి విషయమే. ఆ శక్తే లేకపోతే గనక ఉదయం, రాత్రి, పగలు, ఈ భూభ్రమణం, గ్రహ సంచారం, గ్రహాలు, ఇవన్నీ కూడా ఇవన్నీ తిరగటం, రాత్రి పగలు కావటం, మరి ఇవన్నీ ఎలా జరుగుతాయి? కాబట్టి ఈ ప్రపంచాన్ని అంతా కూడా, ఈ విశ్వాన్ని అంతా కూడా, ఈ ప్రకృతి ఇదంతా కూడా ఒక క్రమబద్ధంగా, ఒక నియమబద్ధంగా నడుస్తూ ఉంది. కాబట్టే మనకి నెలలు, వారాలు, రోజులు, గంటలు, సంవత్సరాలు, యుగాలు ఇలా గడుస్తూ ఉండి మానవ జాతి పుట్టటము, గిట్టడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే ఈ వ్యవస్థకు నడిపేటువంటి ఒక రిమోట్ లాంటిది, ఒక శక్తి, ఒక అద్భుతమైన, అతీతమైనటువంటి ఒక అదృశ్యమైన శక్తి ఒకటి ఉంది అని నమ్మేటువంటి వాళ్ళు ఆస్తికులు.
ఆ ఆస్తికులు ఆ శక్తికి అనేక రకాల పేర్లు పెట్టారు. కొంతమంది ప్రకృతియే దేవత అని ప్రకృతిని ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రకృతిని ఆరాధించడం అంటే ఆ ప్రకృతిలో ప్రధానంగా ఏమిటి, మనకు జీవశక్తి, సౌరశక్తి, సూర్యుడి ద్వారానే జీవులకి జీవశక్తి లభిస్తుంది. రాత్రిళ్ళు చీకటి మాంద్యం, చీకటిలో పోవటం అంటే అది ప్రకృతి ధర్మం. కాబట్టి ఈ ప్రకృతి ధర్మాన్ని అనుసరించే మన శరీర నిర్మాణం కానీ మన శారీరకమైనటువంటి అలవాట్లు కూడా వాటి మీద ఆధారపడి ఉంటాయి. అందుకని ఆ సూర్య భగవానుడిని ఒక దేవతగా కొలిచేటువంటి ఒక మతం, ఒక సంప్రదాయం ఉంది. అందుకని ప్రకృతిని ఆరాధించేవాళ్ళు, చెట్టుని ఆరాధించేవాళ్ళు, పుట్టని ఆరాధించేవాళ్ళు, సూర్యుడిని ఆరాధించేవాళ్ళు, ఇలా రకరకాలుగా ప్రకృతి పరంగా ఆరాధించేటువంటి ఆస్తికులు అంటే దాన్ని విశ్వసించేవాళ్ళు, నమ్మేవాళ్ళు. అది ఒక దేవుడిగా, భగవంతుడిగా ఏదైనా పేరు పెట్టుకోండి, ఆ విధంగా నమ్మేటువంటి ఒక వర్గం మనకు సమాజంలో ఉంది. అది ఏ జాతిలో కానివ్వండి, ఏ దేశంలో కానివ్వండి, ఇటువంటి ఒక విశ్వాసం, నమ్మకాలు ఉన్నటువంటి దాన్ని మనం మతం పేరుతో పిలుస్తున్నాం. ఇలా రకరకాల మతాలు మనకు ఉన్నాయి. అటువంటి ఆస్తికత్వం ఉన్నటువంటి వాడు చాణక్యుడు అని ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తోంది. నాస్తికుడు అంటే లేదు అనేవాడు. ఏమిటి లేదు అంటే భగవంతుడు లేదు అనేటువంటి వాళ్ళు, భగవంతుడిని నమ్మని వాళ్ళు, ఈ శక్తి అంతా కూడా అది మామూలుగా ఒక దాని పని అది చేసుకుపోతుంది, అది ఒక నిర్మాణం, ఆ నిర్మాణ వ్యవస్థను మనం ఈ రకంగా చూడవలసిన పని లేదు అని హేతువాదులు, ఇలా నాస్తికులు కొంతమంది నమ్మని వాళ్ళు ఈ కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మను, భగవంతుడనే వ్యవస్థను, ఈ దేవాలయ వ్యవస్థను, ఆలయ వ్యవస్థను నమ్మనటువంటి ఒక వర్గం కూడా మనకు సమాజంలో కనబడుతుంది. కానీ చాణక్యుడి పరంగా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాణక్యుడు చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని బట్టి మనకి ఏమవుతుందంటే, మొట్టమొదట అతను ఏం చెప్పాడు, నాకు తెలిసిన ఒక మంచిని మీకు నేను చెబుతున్నాను, కాబట్టి ఈ మంచి మీ అందరికీ కూడా మంచి జరగాలి, క్షేమం కలగాలి అని మొట్టమొదటి శ్లోకంలో చెప్పాడు. రెండవ శ్లోకంలో, ఇందాక చెప్పిన శ్లోకంలో ఏం చెప్పాడు, ఆ విష్ణుమూర్తిని ఇక్కడ సంబోధించాడు. పైగా ఆ విష్ణుమూర్తిని ఏం సంబోధించాడు, త్రైలోకాధిపత్యం కలిగిన వాడు, అంటే మూడు లోకాలకు అధిపతి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అంటే చాణక్యుడు ఆస్తికుడు, భగవంతుడిని నమ్మేవాడు, అందులో విష్ణువుని ఆరాధించేవాడు అని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే మన భారతీయ వ్యవస్థలో చాణక్యుడు ఎప్పుడు అనుకున్నాం, 2,500 సంవత్సరాల క్రితం వాడు అనుకున్నాం. అంటే 2,500 సంవత్సరాల క్రితం నాడే మనకు ఈ మత వ్యవస్థ, ఈ ఆరాధన వ్యవస్థ అనేది ఆ రోజు ఉన్నట్టుగా మనకు ఈ శ్లోకాన్ని బట్టి తెలుస్తోంది. కాబట్టి నమామి శిరసా విష్ణుం త్రైలోక్యాధిపతిం ప్రభుం నానా శాస్త్రోద్భతం వక్షే రాజనీతి సముచ్చయం. త్రిలోకాధిపతి అయినటువంటి సర్వవ్యాపకుడైనటువంటి ఆ ప్రభువుకు, ఎవరైతే అతీతుడైన శక్తి ఉందో, మీరు ఏ పేరుతోనైనా పిలవండి, ఆయన ఇక్కడ విష్ణు అన్నారు కానీ ఇక్కడ ఏ దేవతామూర్తి అయినా, ఏ శక్తి అయినా వాటికి నేను శిరసా నమామి, అంటే నేను మొట్టమొదటిగా నా పాదాలకు నేను తల వంచి నమస్కరిస్తున్నాను అని ఎంత వినయాన్ని ప్రకటించాడు. అంత మేధావి, అంత విజ్ఞానవంతుడు, ఒక భగవంతుని ముందు, ఒక శక్తి ముందు, ఒక మానవాతీత శక్తి ముందు అలా తల వంచి నమస్కరించడం అనేది ఏం చెప్తోంది, ఆయనలో ఉన్న వినయ సంపన్నతను, సంస్కారాన్ని తెలియచేస్తుంది. ఇందాక మనం గత వారం చెప్పుకున్నప్పుడు, గత ఎపిసోడ్లో చెప్పుకున్నప్పుడు మనం ఏమనుకున్నాం, విద్యా దదాతి వినయం అనుకున్నాం. కాబట్టి వినయం అనేది విద్య వల్ల వస్తుంది. కాబట్టి అతడు పరిపూర్ణమైన విద్యావంతుడు కాబట్టే అతను ఇక్కడ వినయాన్ని ప్రదర్శిస్తూ ఆ భగవత్ శక్తి ముందు నేను తల వంచి నమస్కరిస్తున్నాను అని చెప్పాడు. చెప్పి
రాజనీతి అంశాలను, నేను సేకరించిన రాజనీతి అంశాలను నా జీవితంలో తారసపడి నేను జీవితాన్ని ఎంతో చూశాను. ఒక రాచరిక వ్యవస్థను చూశాను, ఆ వ్యవస్థలో రకరకాల మనుషులను చూశాను, ఈర్ష్యాలులను చూశాను, ద్వేషించే వాళ్ళని చూశాను, ప్రేమించే వాళ్ళని చూశాను, సాధు సజ్జనులను చూశాను. ఇలా రకరకాల మనుషులను, వాళ్ళ ప్రవృత్తులను నేను అధ్యయనం చేశాను. కాబట్టి అందులో మంచిని మంచినంతా కూడా వడబోసి, కాచి వడబోసి నేను మీకు అందిస్తున్నాను. కాబట్టి నా నీతి శాస్త్రంలోని విషయాలన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. ఇవి మీరు గ్రహించి ఒక నైతిక జీవితాన్ని సమాజంలో గడుపుతూ సమాజంలో శాంతి స్థాపనకు మీరు మూలకారకులు కావాలి అన్నారు. సమాజంలో నివసించేటువంటి మనిషి ఎప్పుడు కూడా మనిషికి స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలని మనం ఇవాళ అందరం ఆనాడు అన్నాం, ఈనాడు అంటున్నాం. మనిషికి స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలి అని. ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలు హద్దు మీరితే ఇతరులకు ప్రమాదం, సమాజానికి హాని. కాబట్టి స్వేచ్ఛ అనేది ఎంతవరకు ఉండాలంటే వ్యక్తిగతమైంది, ఆ వ్యక్తికి సంబంధించినంత వరకే ఉండాలి. పైగా ఆ స్వేచ్ఛ ఎటువంటిదంటే ఇంకొకరికి హాని చేయకూడదు, సమాజ శాంతికి భంగం కలిగించకూడదు, విఘాతం కలిగించకుండా, ఇతరుల జీవిత క్రమానికి విఘాతం కలిగించకుండా ఉండేటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలే వాంఛనీయాలు. కాబట్టి అటువంటి స్వేచ్ఛ మనం కోరుకోవాలి అని ఇక్కడ ఆయన చెబుతున్నారు. కాబట్టి రాజనీతి కానివ్వండి, మరొక రంగానికి సంబంధించి కానివ్వండి, ఒక స్వేచ్ఛ మనిషికి ఉండాలి. ఆ స్వేచ్ఛ ఇతరులకు హాని చేయకూడదు, ఇతరుల జీవితాలను ఆటంకపరచకూడదు. అటువంటి స్వేచ్ఛనే మనం కోరుకోవాలి. అందుకనే మనం మనిషి ఎప్పుడు కూడా అద్దుమీరి ప్రవర్తించకూడదు అంటాం. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని అన్నారు. ఇది ఇక్కడ చక్కగా అతుకుతుంది. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అంటే సమాజంలో జీవించేటప్పుడు మనం అందరినీ కలుపుకోవాలి. మనం నేను నా జీవితం, నేను నా ఇష్టం అని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి లేదు. మనకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, కొన్ని నీతి నియమాలు ఉన్నాయి. ఆ నీతి నియమాలకు లోబడి ఆ కట్టుబాట్లను అనుసరించి మనం జీవించాలి తప్ప నేను ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మీద నా ఇష్టం వచ్చేట్టుగా తిరుగుతాను, నా ఇష్టం వచ్చేట్టుగా ప్రవర్తిస్తాను అంటే శాంతి, అది సమాజ వ్యవస్థకు హానికరం అవుతుంది. కాబట్టి అటువంటి విషయాల్ని ఈయన ఇక్కడ చాలా బాగా ప్రస్తావించారు. మరొక విషయం, గీర్వాణ వాణీషు విశిష్ట బుద్ధి తథాపి భాషాంతర లోలుపాహం యదా సురాణ మమృతే స్థితే అపి స్వర్గాంగనాన మధురాసవే రుచి అని ఆయన 3వ నీతి శ్లోకంలో చెప్పారు. అంటే దీని అర్థం ఏమిటంటే సంస్కృతంలో విశిష్టమైనటువంటి జ్ఞానం కలవాడినైనప్పటికీ కూడా మనకు సంస్కృతేతర భాషలు కూడా నాకు ప్రియమైనవే అని 3వ శ్లోకంలో చెప్పారు. మొట్టమొదట నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు అందిస్తున్నానన్నారు. రెండవది ఏమిటన్నారు? ఆ జ్ఞానాన్ని ఎవరైతే నాకు ప్రసాదించారో ఆ దివ్య శక్తి, ఆ అతీత శక్తి, ఆ అదృశ్య శక్తి, భగవంతుడు అనేటువంటి ఒక శక్తి ముందు నేను సాష్టాంగ మోకరిల్లి తల వంచి నమస్కరిస్తున్నాను అని 2వ శ్లోకంలో చెప్పారు. 3వ శ్లోకంలో ఏం చెప్పారు? ఈ రచనంతా కూడా నేను సంస్కృత భాషలో రాశాను. అంటే అతను సంస్కృతంలో చాలా గొప్ప పండితుడు. కాబట్టి అన్ని భాషలు బాగా నేర్చుకుని మరి వేదశాస్త్రాలని, ఉపనిషత్తులను, కావ్య పురాణాలను, ధర్మశాస్త్రాలను అన్నింటిని కూడా బాగా అధ్యయనం చేసినటువంటి గొప్ప విద్యావేత్త. కాబట్టి అతను తక్షశిలలో ఒక ప్రధాన ఆచార్యుడిగా, ప్రిన్సిపల్గా, వైస్ ఛాన్సలర్గా తక్షశిల యూనివర్సిటీ అనుకున్నప్పుడు మరి చాణక్యుడు అక్కడ ప్రధానాచార్యుడు అంటే ఒక వైస్ ఛాన్సలర్ హోదాలో పనిచేసినటువంటి గొప్ప విద్యావేత్త. అతను సంస్కృత భాషలో నేర్చుకొని ఈ చాణక్య నీతిని నేను సంస్కృత భాషలో రచించినప్పటికీ మీరంతా నేను సంస్కృతం భాష అంటే నాకు సంస్కృతమే ఇష్టం,
నేను సంస్కృతానికే పరిమితమయ్యాను, నాకు ఇతర భాషలు ఇష్టం లేదు, నాకు ఇతర భాషలంటే పడవదు అని మీరు నన్ను అపార్థం చేసుకోకండి. ఎందుకంటే సంస్కృత భాష ఆ రోజు చలామణిలో ఉన్నటువంటి ఒక రాజభాష. కాబట్టి ఆ రాజభాషను సమాజంలో రకరకాల భాషలు ప్రచలితంలో ఉంటాయి. ఇవాళ అనేక దేశాల్లో అనేక భాషలు రాజభాషలుగా ఉన్నాయి. రాజభాషలు అంటే అఫీషియల్ లాంగ్వేజ్. ఇవాళ మనం కూడా అఫీషియల్ లాంగ్వేజు ఆయా రాష్ట్రాల్లో ఆ భాషలు, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆయా భాషలు అధికార భాషలుగా మనం అమలు చేయాలి అనుకుంటున్నాం. కానీ నిజంగా అవి మరి సంపూర్ణంగా జరగటం లేదు. సరే, ఆ మాటకు పక్కన పెడితే ఇవాళ మనకి ఒక భాష అధికార భాషగా ఉన్నప్పుడు ఆ భాషలోనే శాస్త్ర గ్రంథాలన్నీ కూడా రచింపబడతాయి. ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. ఇవాళ ఇంగ్లీషు మన దేశంలో ఇంగ్లీషు బాగా చలామణిలో ఉంది. కాబట్టి అందరూ ఇంగ్లీష్ మీడియం చదువులు, ఇంగ్లీష్ చదువులు ఎక్కువగా చదవటం వల్ల ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనం విస్తరించడానికి వీలవుతుంది, ఉద్యోగాలు సులభంగా దొరుకుతాయి అని ఇవాళ మనం ఇంగ్లీష్ భాషని ఎక్కువగా ఇష్టపడుతున్నాం, అధ్యయనం చేస్తున్నాం. అలాంటిదే మనకి పాఠశాలల్లో, కళాశాలల్లో, విద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో, విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్ భాష మనం ఎక్కువగా ప్రచలితంలో ఉంది ఈనాటి సమాజం. ఆయన కాలంలో ఉన్నటువంటి సంస్కృత భాషలో నేను రాసినప్పటికీ కూడా అంత మాత్రాన నాకు ఇతర భాషలు ఇష్టం లేదు అని మీరు అనుకోకండి. నాకు సంస్కృతేతర భాషలు కూడా ప్రియమైనవే అని ఆయన ఇక్కడ చెప్తున్నారు. సురాణ అంటే సురభాష అంటే సంస్కృత భాషయే కాదు, మిగతా భాషలు కూడా నాకు చాలా ఇష్టమైనవి అని ఈ 3వ వాక్యంలో చెప్పుకొని ఈ 3 శ్లోకాల ద్వారా ఆయన నీతి అని దీనికి పెట్టారు. అంటే నీతి అంటే నాకున్న నైతికమైనటువంటి అంశాలని నేను మీ ముందు ఉంచుతున్నాను అని చెప్పేసి ఇది చెప్పారు. తర్వాత ఇక 2వ భాగం చాణక్య నీతిలోని, చాణక్యుడు రాసిన నీతి శాస్త్రాల్లోని సూక్తుల్లో, సుభాషితాల్లో 2వ భాగం దృక్కోణం. దృక్కోణం అంటే ఆయన యొక్క దృష్టి, అప్రోచ్. మనం ఇంగ్లీష్లో ఆయన అప్రోచ్ ఎలా ఉంది అనేది, పైన చెప్పిందేమో ఆయన యొక్క భావం, ఆయన యొక్క ఫిలాసఫీ. ఇక్కడ ఆయన యొక్క అప్రోచ్ ఎలా ఉంది. ఈ దృక్కోణంలో ఏం చెప్తారంటే కాష్ట పాషణ ధాతూనాం కృత్వా భావేన సేవనం శ్రద్ధయా చ తయా సిద్ధస్తస్య విష్ణు ప్రసీదతి అని ఈ 4వ శ్లోకంలో చెప్తారు. దీని అర్థం ఏమిటంటే కాష్ట పాషాణ దాశూనాం అంటే కర్రతో కానీ, రాయితో కానీ, పాషాణం రాయి, తర్వాత లోహంతో కానీ దేనితో చేసిన విగ్రహాన్ని భగవంతుడనే భావంతో శ్రద్ధగా సేవిస్తే ఆ భావన వలనే సంతుష్టుడైన హరి అనుగ్రహం సిద్ధిస్తుంది. ఇది చెప్పిన నీతిశాస్త్రంలో చెప్పిన ఒక ఆయన దృక్కోణం. ఆయన ఏమంటారంటే భగవంతుడనేవాడిని మనం నమ్మినట్లయితే ఆ భగవంతుడు ఎలా ఉంటాడు అంటే భగవంతుడిని ఎవరు చూసింది మనకింతవరకు ఎవరు చూసింది లేదు. కానీ అదొక భావన. అంటే మనం ఒక అతీత శక్తిని నమ్ముతున్నాం, ఆ అతీత శక్తి అనేది ఉంది. ఈ శరీరం విడిచిన తర్వాత ఆత్మ ఆ పరమాత్మలో లీనమవుతుంది అని ఇవన్నీ కూడా మనకి వేదాంతంలో, తాత్వికంలో చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి. ఇక్కడ ఆయన భగవంతుడు అనేటువంటి ఒక వ్యవస్థను మీరు నమ్మినట్లయితే ఆ భగవంతుడికి రూపం ఏమిటి అనుకున్నప్పుడు అది కర్రతో కానివ్వండి, రాయితో కానివ్వండి, ఇతర ఏ లోహంతో కూడా చేసినప్పటికీ కూడా అందులో ఆ మూర్తిలో ఒక భగవంతుడు అనేటువంటి ఒక భావనను మీరు గట్టిగా విశ్వసించినట్లయితే, సంకల్పించినట్లయితే, శ్రద్ధగా దాన్ని మీరు భావించినట్లయితే అప్పుడు నిజంగా ఆ హరి యొక్క అంటే అతీతమైనటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది అని చెప్పేసి ఇది ఆయన 4వ శ్లోకంలో చాణక్యుడి నీతి శాస్త్రంలోని 4వ శ్లోకంలో ఈ విధంగా మనకు ఆయన చెప్పారు. అంటే దీన్ని బట్టి చాణక్యుడు ఆస్తికుడని,
అతను ఈ విధంగా హరినామస్మరణ చేసేవాడని, ఒక సంప్రదాయమైనటువంటి సనాతన ధర్మపరుడని మనకు స్పష్టమవుతుంది. ఇలా అనేక కోణాలలో మనం చాణక్యుణ్ణి ముందు ముందు చెప్పుకునే అంశాల్లో మనం ఆయనని సమగ్రమైనటువంటి విశ్వరూపాన్ని దర్శించే అవకాశం ఉంది అని తెలియచేసుకుంటూ మరి ఇంతటితో ఈ సంచికను ముగిస్తూ మరొక రానున్న సంచికలో మరికొన్ని విశేషాలతో మీ ముందుకు వస్తానని మనవి చేసుకుంటూ మీ అందరికీ నమస్కారం.